ఖైరతాబాద్ గణేష్ కొలువుదీరే వేళ కర్ర పూజ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రథమ పూజ్యుడు, విఘ్నాలకు అధిపతి, గౌరీ ముద్దుల తనయుడు, శివకుమారుడు, ఏకదంతుడు అయినటువంటి లంబోదరుడు ఈ 2024వ సంవత్సరంలో భాద్రపద మాసంలో కొలువుదీరే సమయం ఆసన్నమైంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మరియు ప్రజలందరికీ సుపరిచితమైన ఖైరతాబాద్ గణేష్ అంటే తెలియని వారుండరు. అందులో భాగంగానే 17వ జూన్ 2024న అనగా సోమవారం శుక్లపక్షం ఏకాదశి శుభ పర్వదినాన గణపతి విగ్రహాన్ని తయారు చేసే ముందుగా కర్ర పూజ నిర్వహించారు. ఆచారం ప్రకారం అత్యంత భక్తి శ్రద్ధలతో పురోహితుల వేద మంత్రాల నడుమ కర్రకు పసుపు కుంకుమలతో పూజ నిర్వహించారు ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు మరియు ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పుర ప్రజలు అందరూ ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొని గణేష్ మహారాజ్కి జై అంటూ జయధ్వానాల నడుమ ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణంలో ఆ కర్రను ప్రతిష్టాపన చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్ గారు మాట్లాడుతూ ఈసారి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. ఎంతో కనుల పండుగగా జరిగిన ఈ కర్ర పూజ ప్రతిష్టాపన తర్వాత ఖైరతాబాద్లో కొలువుదీరనున్న ఆ గణనాథుడు ఈ 2024వ సంవత్సరంలో ఏ రూపంలో ఉండబోతున్నాడు, భక్తులకు ఏ విధంగా దర్శనం ఇవ్వబోతున్నాడు, దాని యొక్క మోడల్ ఫోటోని 1-2 వారాలలో విడుదల చేయనున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. సో ఇదేనండి ఖైరతాబాద్ గణేష్ కొలువుదీరే వేళ కర్ర పూజ విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.